ఓకే. సో, యాక్చువల్‌గా మేము ఓవర్సీస్‌లో ఉంటాం. 1 మంత్ బిఫోర్ వరకు మాకు నై దిశ అనేది తెలీదు. సో, ఒకసారి తెలిసిన తర్వాత అందులో మేము డిఫరెంట్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. సో, అందులో 800 మెంబర్స్, ఆల్మోస్ట్ 800 మెంబర్స్ చూసి చాలా షాక్ అయ్యాం. అంటే అంతకుముందు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక పేరెంట్, స్పెషల్ కిడ్ పేరెంట్‌తో మాట్లాడాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం లోన్లీ కాదని తెలియడానికి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా ఉండేది. బట్ 700 పీపుల్ చూసాక చాలా ఏంటంటే ఓకే, మాకు ఒక కమ్యూనిటీ లాగా ఉంది. నైట్ దిశ అంటే నేను చాలా షాక్ అయ్యాను. 1 మంత్ బ్యాక్ తెలిసింది. తర్వాత ఇమీడియట్లీ సక్షం థెరామీట్ వాళ్ళు కండక్ట్ చేశారు. బట్ మేము జస్ట్ లాస్ట్ వీకే వచ్చాం. సక్షం చూసిన తర్వాత రిజిస్టర్ చేశాను. ఫస్ట్ మా వైఫ్కి రిజిస్టర్ చేశాను. సో తర్వాత నేను కూడా ఉండాలి. పేరెంటల్ ట్రైనింగ్ గురించి నేను చూస్తున్నాను బయట కూడా. సో అంత ఈజీగా అది యాక్సెస్ లేదు బయట, ఆన్లైన్ కానీ అలా ఉంది. నేను బయట ఉంటాను కాబట్టి చాలా కష్టంగా ఉంది. బట్ ఈ పేరెంటల్ ప్రోగ్రామ్ 3 days ఉంది, ఫుల్ డే ఉంటుందంటే నాకు డెఫినెట్గా పేరెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మచ్ నీడెడ్ ఫర్ పేరెంట్స్. సో అది రియలైజ్ అయిన తర్వాత నేను నా ఫ్లైట్ 3 days పోస్ట్పోన్ చేసి నేను అటెండ్ అయ్యాను. రేపు ఈవినింగ్ నేను ట్రావెల్ చేస్తున్నాను. సో అటెండ్ అయిన తర్వాత సో కొంత ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మేము ఆల్రెడీ సఫర్ అవుతున్నాం 4-5 years నుంచి, నా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కానీ అది స్ట్రక్చర్డ్ వేలో లేదు. తర్వాత బయట మార్కెట్లో కూడా చాలా ఏంటి హోమియోపతి అని ఇది అని చాలా చాలా వేస్ట్ ఆఫ్ ఉన్నాయి. చాలా మనీ వేస్ట్, టైం వేస్ట్ అన్నీ ఉన్నాయి. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి చాలా స్ట్రక్చర్ లెర్నింగ్, అండ్ వీ మెట్ ద సిమిలర్ పీపుల్ ఆర్ పేరెంట్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్, ఈవెన్ ద స్పెషల్ ఎడ్యుకేటర్ హూ ఆర్ షేరింగ్ దేర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది చాలా హెల్ప్ అయింది మాకు. సో కొన్ని అపోహలు తొలగిపోయాయండి ఫస్ట్ మాడ్యూల్లో. ఏంటంటే దీనివల్ల రాదు, సో ఇవి సాల్వ్ చేయవు, వీటిని నయం చేయరాదు. ఎగ్జాంపుల్ ఆటిజం నయం చేయరాదు, బట్ మేనేజ్ చేయాలి, ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి, సో వెయిట్ పైన ఫోకస్ చేయాలి. సో ఇట్లాంటివి మాకు చాలా హెల్ప్ అయ్యాయి. కొన్ని మెథడ్స్ లావణ్య చెప్పినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కానీ నేను విన్నాక వెంటనే అప్లై చేయడం స్టార్ట్ చేశాను నిన్న నుంచి. సో అది చాలా హెల్ప్ఫుల్ అండి. అంటే కిడ్ క్రాంకీగా ఉన్నప్పుడు ఎంత చెప్పినా వాడు రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేడు. మనం చెప్తున్నాం అనుకుంటాం అంతే. బట్ కిడ్ని ఆ లెవెల్కి తీసుకొచ్చి, గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చి, వాళ్ళని కరెక్ట్ స్టేజ్కి తీసుకొచ్చి టీచ్ చేస్తే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్, మేము ఒక 4 years మాకు తెలిసిన తర్వాత స్పెషల్ కిడ్ అని తెలిసిన తర్వాత అసలు పర్సనల్ కేర్ అనేది మర్చిపోయాం. నేను అంతకుముందు వాకింగ్ చేసేవాళ్ళం, రన్నింగ్ చేసేవాళ్ళం, కలిసి ఈవినింగ్ వాక్ అలా చేసేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు లైఫ్లో లేవు. సో మళ్ళీ మేము అనుకుంటూనే ఉంటాం కానీ అది నెగ్లెక్ట్ అయిపోయింది చాలా రోజుల నుంచి. బట్ ఈ మధ్య ఇప్పుడు అటెండ్ అయిన తర్వాత ఇది